ఛత్తీస్‌గఢ్‌లోని మోహ్లా మాన్పూర్ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక లారీ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడుపుతూ ఓ 12 ఏళ్ల బాలికను దారుణంగా తొక్కించుకుంటూ వెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు లారీని ఆపకుండా అక్కడి నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరారయ్యాడు. ఈ క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం లారీతో బద్దలు కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఈ సమాచారం అందుకున్న లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ టీమ్స్ సమన్వయంతో రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలించారు. దాదాపు 2 గంటల పాటు సినిమా ఫక్కీలో 60 కిలోమీటర్ల మేర వెంబడించిన పోలీసులు చివరకు మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో పోలీసులు అతడిని పట్టుకోగలిగారు. చివరకు లారీని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘోర ప్రమాదం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గ్రామస్తులు, స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరి జాతీయ రహదారిని దిగ్బంధించారు. బాలిక మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి రాస్తారోకో చేపట్టారు. మద్యం మత్తులో ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్పై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ తర్వాత సీనియర్ పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.